దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవన్ నందు పోలీస్ అమరవీరులకు అధ్యక్షుడు ఎన్వీటీ సభ్యులతో కలిసి అమరుల పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ప్రతి సంవత్సరం జరుపుకుంటారని, భారత చైనా సరిహద్దులోని అక్షయ్ చిన్ ప్రాంతంలో 16 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచి పర్వతాల మధ్యన ఉన్న వేడినీటి బుగ్గ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉందని, దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. 1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలాలు సియాచెన్ భూభాగ ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పీ దళం ఆటా స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు గుర్తుంచుకొని నివాళులు అర్పించాలని అన్నారు. వాళ్ళు ఏంటంటే విధి నిర్వహణ అంటే డ్యూటీ చేస్తూ మన కోసం ప్రాణాలు అర్పించేవారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే పోలీసులు ఉన్నారో వారికి ఈరోజు అమరులైన వారికి పోలీసు అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి ఈరోజు ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాం అన్నమాట. ఓకేనా? పోలీసులు ఒక్కరోజు డ్యూటీలో లేకపోతే ఏమవుతుంది? వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. శ్రీకాంత్ ఒక సినిమా చూసి కదా, ఒక 2 రోజులు బంద్ పెడతారు, డ్యూటీకి రాదు పోలీసులు, మిచ్చర్ రెడీ అయిపోతుంది, రౌడీలు బయటికి వస్తారు, దొంగతనాలు ఎక్కువైతాయి, ఎన్నో జరుగుతాయి. వాళ్ళు నిద్రలు లేకుండా ప్రతిరోజు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తుంటారు. మీరు వినబడుతుంటాయి కదా, ఆర్మీ వింటుందా? లేకపోతే దొంగలు పడతారు. అంటే వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మన కోసం ఎన్నో త్యాగాలు చేసి అమరులైన పోలీస్ అమరవీరులకు మనం అందరం నివాళులు అర్పిస్తూ ఒక్కసారి జోహార్ పడదాం. ఓకేనా? పోలీస్ అమరవీరులకి జోహార్, పోలీస్ అమరవీరులకి జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులారా, జోహార్ జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులారా, జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకి జోహార్, పోలీస్ అమరవీరులకి జోహార్. ఓకేనా? థాంక్యూ. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మీనాక్షి హోటల్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ దయచేసి క్యాండిల్స్ సిఐ గారు, ఏఎస్పీ గారు, పోలీసులు మొత్తం ఉంటారు. మనం చేద్దాం, ర్యాలీలో పాల్గొనాలి. మీనాక్షి హోటల్ దగ్గరికి 6 గంటలకు తప్పనిసరి. ఇక్కడైతే ఎవరు వచ్చారో దయచేసి మీ మిత్రులను కూడా తీసుకురండి. మనం చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. ఇది ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, పిల్లలకు తెలియాలి. కాబట్టి అందరూ రండి నాన్న. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.